తీసుకుపోవాలంటే ఇండియా లాంటి పెద్దోళ్ళ చేతు సహకారాలు ఎప్పుడు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు గత పార్టీ కూడా మనకి ఏదైతే మనకు బంజారా హిల్స్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కూడా మంచిగా ఉంటే మనం ఇక్కడనే స్థితిలో ఉంటాం. అంటే ప్రతి గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు మనకు ఎంపీఎస్ సహకారాలు ఎప్పుడుండి, అదేవిధంగా కుల సోదరులకు మనమంతా కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయడానికి ముందుంటాం. కాబట్టి అదేవిధంగా మనం ఏ పార్టీలో ఉన్నా కానీ, ఇక్కడ ఉన్నా కానీ, ఆపోజిట్ ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నా కానీ, అక్కడ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మన పోటాపోటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్షత్రియ కులానికి ఎక్కువ పోటీ చేయాలని తత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏదున్న వాళ్ళు పనిచేసుకుని ముందుకు పోయి ఎటువంటి గొడవలు లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈరోజు వచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం, మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి గ్రామస్తులకి అందరు కూర్చొని సమయం పూర్తి పాటించి అందరు భోజనం చేసి వెళ్ళాల్సింది. కాబట్టి మీ మధ్యలో నిజామాబాద్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. మరియు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మైనం రాజన్న గారికి, కార్యదర్శి పల్లె రమేష్ గారికి, కోశాధికారి 3-4 కోట్ల విలువ చేసే స్వసంఘాన్ని ఏర్పరచుకొని మనం ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పరచుకున్నందుకు మనం అందరం గర్వించాల్సిన విషయము. దానికి సహకరించిన మహానుభావులు డి శ్రీనివాస్ గారు కానీ, తర్వాత మా మాజీ ఎంపీ గారు, తర్వాత మన గంప గోవర్ధన్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత ఓడకుంటి వెంకటేశ్వర గారు, వారి సహాయ సహకారాలు అందించి మనకి ఇంత భవనాన్ని నిర్మించుకోవడానికి సహకరించారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఏం లేనప్పుడు సంఘాన్ని ముందుకు నడిపించిన పెద్దలు సందెల రామచంద్ర గారు, పిల్లలు రామచంద్ర గారు, తర్వాత తులత వరకు చాలా ఊళ్ళలో మనకు సొంత భవనాలు ఉన్నాయి. దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. కాకపోతే రాజకీయంగా మనం వెనుకబడి ఉన్నాము, తర్వాత విద్యాపరంగా కూడా మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఊళ్ళల్లో రాజకీయాలను పరిష్కరించుకుంటూ మనం రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు ఆ ఊళ్ళనే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని మన వాళ్ళని రాజకీయంగా ఎదగడానికి మీరు అందరూ సహకరించాలి. అలాగే విద్యార్థులు ముఖ్యం. కాబట్టి పిల్లల్ని చదివించుకోవాలా, విద్యావంతులను తయారు చేసుకుంటే ఈ సమాజంలో, పెద్ద సమాజంలో ముందుకు పోవడానికి అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ముత్తినేని వీరయ్య గారు చాలా గులాబీమని, వారు చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ వికలాంగుల సంస్థ తరఫున చాలామందికి ఆర్థిక సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము సరైన పద్ధతిలో వారికి మన విన్నపాలు చెప్తే తప్పకుండా వారు సహకరిస్తారు. మన కుల వృద్ధికి వారు సహాయపడతారు. కాబట్టి మనందరము ఎవరు ఏమున్నా చుట్టాలు, అందరం చుట్టాలని, కాకపోతే కులమట మనం పెంచుకొని కులాభివృద్ధికి అందరూ సహకరించి ఈ కులాన్ని ముందుకు తీసుకపోతే మనం ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశం. నమస్కారాలు. మరి మన కులం మామూలుగా అన్ని కులాలతో పోలిస్తే మనం ఎక్కడో ఒక చోట ఎందుకో చిన్న వెనుకబాటు ఉన్నామని నాకు అనిపిస్తూ ఉంది. మరి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఉన్నమే చాలా తక్కువ మంది అయినప్పటికీ ఎలాంటి గొడవలకి పోకుండా చాలా ఐక్యమత్యంగా మనం ఒకరికొకరం కలిసి ఉంటే మనం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామనేది ఒక నమ్మకం అనేది. అలాగే ఇప్పుడు మామూలుగా ఎన్ని బిజినెస్ చేసినా ఏం చేసినా రాజకీయాల్లో ముందుంటేనే కొంచెం మన కులం కావచ్చు, మనం కావచ్చు, రాష్ట్రం అంతటా తెలుస్తుంది. నేను నిజామాబాద్ జిల్లా పెరక సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మైనం రాజన్న గారికి, అదేవిధంగా మన కులం తరపున ఆహ్వానించగానే విచ్చేసినటువంటి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, వారి గురించి చాలా తెలుసు అందరికీ. ఆ కాలంలో అటు పోచారం ఎట్లా వెలిగిపోయిందో ఈ సైడ్ మండవ వెంకటేశ్వరరావు కూడా ఆ విధంగానే ఒక వెలుగు వెలిగించినటువంటి వ్యక్తి.
వికలాంగుల సంఘ చైర్మన్ గారైనటువంటి వీరయ్య గారికి మరి పిలువగానే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ తెలవాలా, మన కులం ఏందో, మనం ఎట్లుండాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేది. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా పెరుగకుల సాలూర అధ్యక్షులైన ముట్టెన్ ప్రకాష్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. నూతన పెరిక సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కాదనకుండా పెరగకుల పైన ఉన్నటువంటి అభిమానంతో పిలువగానే ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల ప్రముఖులు మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి పెరగకుల పెద్దలు, నాయకులు, యువకులు, సోదరిమణులందరికీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అత్యధికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది కులం చాలా చిన్నది, అంతేకాకుండా కులంలో చాలామంది ఆర్థికంగా కూడా వెనుకబడినటువంటి వారు ఉన్నారు. పిల్లల విద్యాభ్యాసంలో కావచ్చు, అంటే కాలేజీలో సీటు కోసం కావచ్చు, ఖైరతాబాద్ హాస్టల్ విషయంలో కావచ్చు, ఏ విధంగా కూడా అంటే రాజకీయంలో రాణించినప్పటికీ ఈ 45 గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల విద్యాభ్యాసం హాస్టల్ కోసం కావచ్చు, ఇంకా వధూవరుల పరిచయ వేదికలు కూడా ఇలాంటి ఏర్పాటు చేసేసి ఇక్కడ పెరిక కులం యొక్క అభివృద్ధి కోసము మీరు కృషి చేయాల్సినటువంటి బాధ్యత నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ కార్యవర్గం పైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు మంత్రివర్యులు మండ వెంకటేశ్వర గారికి మరియు గౌరవ మన కుల సోదరులు, పెద్దలు, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తునేని వీరన్న గారికి, అట్లాగే రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు అన్న తాహిరన్న గారికి, మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గౌరవ పెద్దలు అంతిరెడ్డి రాజిరెడ్డి గారికి, మరియు మన జిల్లా ఐదం రాజన్న గారికి, మరియు ప్రధాన కార్యదర్శి కాకా రమేష్ గారికి, కోశాధికారి వేణన్న గారికి, వేదికల మీదున్న పెద్దలకు కౌలయ్య సార్ గారికి, చందు సార్ గారికి, గంగాధర్ సార్ గారికి, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారికి, నిజామాబాద్ జిల్లా పెరక సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకొని ఈరోజు ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పెద్దలు, రాజకీయ దురంధరులు, మాజీ మంత్రివర్యులు వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానించడం, అదే నేను కలిసి దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆయన వికలాంగుల సంఘ కార్పొరేషన్ చైర్మన్గా అనేక సందర్భాల్లో వికలాంగుల విషయం ప్రభుత్వంలో లేకున్నా వారి హక్కుల కొరకు పోరాడి అరెస్ట్ అయి కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అన్న మనం ఎప్పుడు డిస్కషన్ చేయలే, నేను పిరక కులస్తుడిని, నా కులం గురించి ఎప్పుడు కూడా మీ దృష్టికి కూడా తీసుకురాలే, కానీ నా అదృష్టం ఈరోజు మీ జిల్లాకు రావడం, మనం కలిసి పనిచేయడానికి ఆ అవకాశం దొరికిన ప్రతి సందర్భం లోపల హక్కుల పోరాటంలో మీతో పాటు నేనున్నాను అనేటువంటి మాట తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పెరక సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ప్రజా జీవితంలో ఉండి ఈరోజు సంఘానికి అధ్యక్షుడైనటువంటి సోదరుడు రాజన్న గారు, అదేవిధంగా మా సోదరుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉండే, ఇప్పుడు పెరక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా అయినటువంటి రమేష్ గారు. ఎందుకంటే ఒక మాట వారి తండ్రి గారికి అన్నారు, అల్లె సాయన్న గారు నాకు కూడా తండ్రి లాంటి వాడు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు కూడా మనం బాగుపడి మంచి పని చేస్తే తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, కానీ అందులో
సంఘానికి సేవ చేయడానికి ప్రధాన కార్యదర్శిగా మీరు అందరూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సంఘం అనేది ఈరోజు దేనికైనా అవసరం. అందులో కుల సంఘాన్ని పెట్టుకొని సంఘ సమస్యల పట్ల, సంఘానికి కావాల్సినటువంటి వసతుల పట్ల, సంఘ అభివృద్ధి పట్ల మనం చేస్తున్నటువంటి కృషి 10 మంది మనం చూస్తుంటాం. ఆ చూసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది మన సంఘానికి ఏ మేరకు మనం న్యాయం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీ అందరి మీద ఉండడమే కాదు, దానికి ఒక ముఖ్య కారణం కావాలి. మీరందరూ ఐకమత్యంగా ఉన్ననాడే 10 మంది మిమ్మల్ని చూపిస్తారు. పెరక సంఘం వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు, ఏ అంశాన్నైనా అభివృద్ధిలోనైనా విద్యలోనైనా కలిసి ముందు నడుస్తారనేటువంటి ఆలోచన మీ దిక్కు చూస్తుంటారు. మిమ్మల్ని చూసి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉందనేటువంటి మాట సంఘంలో మీకు సూచిస్తూ, నాకు పెద్దన్న లాంటి వారు రాజయ్య గారు 40 సంవత్సరాల నుంచి పరిచయం. నేను కానీ పెద్దలు మాటా వెంకటేశ్వరరావు గారు కానీ ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసిన ఒక ఆప్తుడిగా, మాకు సోదరుడిగా అన్ని విధాల సహకరించినటువంటి రాజయ్య గారు మీ కుల పెద్దవాడుగా ఉన్నాడు. ఆయన ఈ భవనానికి ఏం చేశాడనేటువంటిది కాదు, ఒక పెద్ద ఆయన ఎప్పటి ఉంటే 10 మంది ఆయన ఎప్పటి వస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గ్రహించాలనేటువంటి సూచన మాత్రం చేస్తా ఉన్నా. నేను ఎక్కువగా మాట్లాడకుండా రమేష్ కానీ అధ్యక్షుల వారు కానీ మా సోదరిమణి లావణ్య, నేను ఎప్పుడో చెప్పాను, ఆమెను జడ్పీటీసీగా పోటీ చేయించేటప్పుడు మా సాయన్న గారు వద్దే వద్దంటాడు, పోయి బతిలాడినాం. ఇప్పుడు మాండా వెంకటేశ్వరరావు గారు అంటున్నారు పక్క కూర్చుంటే నాతో, అరే మీరు ఎట్లా పట్టారే ఆమె జడ్పీటీసీ చేయడానికి అనేటువంటి మాట పెద్దలు అంటున్నాడు. అయితే సాయన్న గారి మీద ఉన్నటువంటి గౌరవం సుదర్శన్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారంటే సాయన్నకు అమిత ప్రేమ. ఆయన ఏం చెప్పినా దాటడు. సాలూరాకి ఎప్పుడు వెళ్ళినా సాయన్న గారి ఇంటికి వెళ్ళి టీ తాగో లేకుంటే ఎక్కడో 10 నిమిషాలు కూర్చుంటూ వస్తాం మేము. అందుకొరకే లావణ్య లాంటి ఆమె ఎడ్యుకేట్ ఈరోజు రాజకీయాలు ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తాయో తెలియదు, కానీ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహించాలనేటువంటి మాట మాత్రం మీ అందరికీ కోరుతాను. దానికి మా వంతు సహకారం పెద్దలు మాండావ గారు కానీ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, మేము కానీ మా చెల్లెలాగా చూసుకుని ఆమెను నేను ఎన్నో సందర్భాలు చెప్తా. మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్తామంటే వద్దన్నది, రాష్ట్ర కాంగ్రెస్లో అవకాశం ఇస్తామంటే వద్దన్నది. నేనన్నా సరే అమ్మా, కానీ నువ్వు మాత్రం సమాజంలో గౌరవంగా సేవ చేయడానికి ముందుండాలనేటువంటి మాటల సోదరి అని నేను చెప్పాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మీకందరికీ తెలుసు, మాండవ గారి ఆశీర్వాదం వల్ల గోవర్ధన్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా. మీ కులస్తుడు కానీ గోవర్ధన్కు నాకు అన్నదమ్ముల సంబంధం లాగా ఉంటాం. ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ. ఇక్కడ డాక్టర్ కోలయ్య గారు ఉన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఆత్మీయంగా చూసుకుంటాడు. అంటే సమాజంలో మనం అంతా కలిసిమెలిసి ఉంటేనే రేపు భవిష్యత్తులో ఏదైనా మంచి జరుగుతుందనేటువంటి కోరుకునే వ్యక్తిని. ఇలా వెంకటేశ్వరరావు గారు ఆయన 85లో టీడీపీ తరఫు నుంచి పోటీ చేశాడు. నేను కాంగ్రెస్ తరఫు నుంచి నిజామాబాద్లో పోటీ చేశాను. మా పార్టీలు వేరైనా ఎప్పుడు కూడా కించిత్తు కూడా మనస్పర్ధలు మా మధ్య రాలే. కానీ గౌరవంగా మాండా వెంకటేశ్వరరావుని ఎప్పుడు కూడా గౌరవిస్తాము. అందుకొరకే నేను అనేది ఏంటంటే, మనం కలిసి ఉండి ఒకరికొకరు గౌరవించుకొని ఇటు సంఘంతో పాటు కులం ప్రతిష్టను పెంచే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి మాట చెప్తూ, చివరగా రమేష్ అన్నాడు, పెద్దలందరూ అన్నారు, మా చైర్మన్ గారి మీద కూడా బరువు పెట్టిండు. 5 లక్షలు 10 లక్షలు సంఘం గారు, మాండవ గారు ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ ముద్దిరెడ్డి వీరయ్య గారు కూడా ఎల్లుగల్లి గారు. కానీ మీకు ఒక విశ్వాసం ఇస్తున్నాం, రేపే ఇస్తామనేటువంటి మాట కాకుండా సమయ సందర్భాన్ని బట్టి మీ సంఘాభివృద్ధి పట్ల మా వంతు పాత్ర ఉంటుందనేటువంటి మాట, ఈ విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తాం. తప్పకుండా మాకు ఆ విశ్వాసం ఉంది సుదర్శన్ రెడ్డి గారి మీద. ఆయన తప్పకుండా దీనికి సహకరిస్తారనేటువంటి ఈ 2 మాటలు చెప్తూ, మీ అందరికీ శుభం కలగాలని, మీ సంఘం అభివృద్ధి చెందాలని, సంఘంలో కలిసికట్టుగా ఉండి సమాజ సేవ మీరు సేవ చేయాలని, సమాజానికి
మీకు చెప్తూ ఈ 2 మాటలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటి మరి ఏదైతే మాకు కులంకు కావాలనుకున్నామో, మాకు ఇంకా డెవలప్మెంట్ ఫండ్ కావాలనుకున్నామో, దాన్ని మీ ద్వారా మాకు హామీ ఇచ్చినందుకు మా కుల తరఫున అందరు గట్టి ఒకళ్ళు ఏదైతే సుదర్శన్ రెడ్డి సార్ గారు మరైన సమ్మక్క సాలక్క మరి ఏదైతే సర్లమ్మ మరి ఏదైతే సీఎం ప్రోగ్రామ్ ఉందో అక్కడ వెళ్ళి రావడం లేట్ అవుతుంది, ఆల్రెడీ జర్నీలో ఉన్నారు, లేట్ అవుతా అన్నాడు. దాన్ని ఉద్దేశించి మా సార్ గారికి తయారీన గారిని పంపించి మనకు హామీ ఇప్పించడం, సార్ గారికి కూడా సుదర్శన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మన మాజీ మంత్రి వర్యులు కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన వారికి, ఇక్కడికి విచ్చేసిన నా కుల బంధువులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజన్న గారికి, జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రమేష్ గారికి, వారి కార్యవర్గానికి వ్యక్తిగతంగా నా తరఫున ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జిల్లా లోపల ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా, ఏ వ్యక్తికి ఏ అవసరం వచ్చినా, అది సంక్షేమ పరంగా కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇబ్బంది పరంగా కానీ నా ముందుగా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకు పూర్తిగా సహకరిస్తాను. నేను చూసే సంక్షేమ శాఖ కిందనే వికలాంగులు కానీ, వృద్ధాప్యంలో ఉన్న అవ్వతాతలు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, ట్రాన్స్జెండర్ ఇంతవరకు నా సంక్షేమ శాఖ కిందకే వస్తుంది. కాబట్టి ఈ వర్గాలకి ప్రత్యక్షంగా మనం సహాయపడవచ్చు. నా సంక్షేమ శాఖ నుంచి మన కులంలో ఎవరైనా హ్యాండిక్యాప్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్లు లేకపోయినా, సర్టిఫికెట్లలో పర్సంటేజ్ తక్కువ పడినా, పెన్షన్ రాకపోయినా, ఎవరికైనా స్కూటర్ కావాలన్నా, బ్యాటరీ వీల్ చైర్ కావాలన్నా, ఇన్నోవేటివ్ బ్యాటరీ ట్రైసైకిల్ కావాలన్నా, బ్యాటరీ ట్రైసైకిల్ కావాలన్నా, వాళ్ళ సపోర్ట్కి ఇంకేదైనా కావాల్సి ఉన్నా, పోనీ వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా రుణాలు కావాల్సి ఉన్నా ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి, ఈ జిల్లా కార్యవర్గం ద్వారా నన్ను సంప్రదించవచ్చు. ఇక మన కులపరంగా మాట్లాడుకుంటే అన్న మీ అందరికీ తెలుసు, మంది చాలా చిన్న కులం, చిన్న జనాభా ఉన్న కులం. 42-43 నియోజకవర్గాల్లో మాత్రమే మన కులం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాకపోతే ఆ 42-43 నియోజకవర్గాల్లో కనిష్టంగా 3,000 ఓట్ల నుంచి గరిష్టంగా 65,000 ఓట్ల దాకా మనం ఉన్నాం. 10,000 పైన ఓట్లు ఉన్న నియోజకవర్గాలు దాదాపు 30 పైన నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే గెలుపు ఓటుని నిర్ధారించగల ఓటు బ్యాంకు మన కుల సంఖ్యలో ఉంది. మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఐక్యంగా కదిలితే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏనాడు లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన కులానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్పొరేషన్ని ఏర్పాటు చేయించిన విషయం అందరికీ తెలుసు. పెరిక కులానికి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెడితేనే నేను ప్రచారానికి వెళ్ళాను. మరి రాష్ట్రం మొత్తం కూడా విజయ సంకల్ప
యాత్ర 1 ద్వారా వికలాంగుల ఓట్లు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, మరి ఒంటరి మహిళలు కానీ, కళ్ళు గీత, చేనేత, బీడీ కార్మికుల ఓట్లు కానీ, దానితో పాటు పెరకపుల ఓట్లని సమీకరణ చేస్తూ నేను రాష్ట్రం మొత్తం యాత్ర చేశానని అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి పెరికపుల ఓట్లు కూడా ఒక కారణము. మనం ఎప్పుడైతే పెరకపులానికి కార్పొరేషన్ పెట్టించినామో, రాష్ట్ర మొత్తం ఎప్పుడైతే ప్రచారం చేయించినామో, రాష్ట్రం మొత్తం నేను ఎప్పుడైతే తిరిగానో, అప్పుడు పెరికపుల ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అధికారంలోకి రావడానికి పెరికపుల ఓట్లు కూడా ఒక కారణము. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే పెరికపుల కార్పొరేషన్ని క్యాబినెట్ ఆమోదం తెప్పించిన విషయం మీ అందరికీ తెలుసు. మార్చి 14వ తారీఖు పెరికపుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి ఒక జీవోని విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలుసు. చాలా మంది మన కుల సోదరులు అన్నారు, ఏపీలో కూడా కార్పొరేషన్ పెట్టారు, ₹1 కూడా రాదు అని. ఇక్కడ కూడా పెట్టారు అని. మళ్ళా నేను ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మన కులానికి మేనిఫెస్టోలో కార్పొరేషన్ పెట్టించారు. వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మన కుల కార్పొరేషన్కి ఆమోదం తెలిపి జీవోని విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క గారు వీరిద్దరిని కలిసి నేను అభ్యర్థించినప్పుడు 50 కోట్ల రూపాయలు మన కార్పొరేషన్కి మొదటి బడ్జెట్లో కేటాయింపు చేసిన విషయం. చాలా పెద్ద పెద్ద సంఖ్య ఉన్న కులాలు ఉన్నాయి, మనకంటే ఎక్కువ జనాభా ఉన్న కులాలు ఉన్నాయి. ఆ కులాలకి కార్పొరేషన్ లేకున్నా తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా మన ఐక్యతతోని, మన స్ఫూర్తితోని, మన పట్టుదలతోని ఒక కార్పొరేషన్ సాధించుకున్నాం. మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్ చైర్మన్ నియామకం చేస్తున్నారు. వికలాంగుల పరంగా నేను ఒక్కనే ఉన్నాను. పెరగకులంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో నేను ఒక్కనే పెరగకులస్తున్నాను. మరి నాకు అడిగారు, నువ్వు పెరగకుల కార్పొరేషన్ తీసుకుంటావా, హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ తీసుకుంటావా అని. మళ్ళా మనం ఆలోచన చేసినాం. తీసుకున్నట్లయితే మన కుల బిడ్డ ఇంకొక వ్యక్తికి అవకాశం రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పెరగకుల నుంచి రాష్ట్ర కార్యవర్గంలో ఒకే ఒక వ్యక్తి నేను ఒక్కనే ఉన్నాను. అప్పుడు ఆలోచన చేసి పెరగ కులానికి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ నా కుల బిడ్డ రావాలి అంటే నేను హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ తీసుకోవాలి. అప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో పెరగ కుల బిడ్డకి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం రాబోతుంది. మరి ఎవరికి ఉండదు మొదటి కార్పొరేషన్ చైర్మన్ నేనే ఉండాలి అని. కార్పొరేషన్ నేనే పెట్టించాను కాబట్టి నేనే కార్పొరేషన్ చైర్మన్ ఉండాలన్న కోరిక నాకు సహజంగా ఉంటుంది. కానీ మరి ఇంకో కులబిడ్డ రావాలి అంటే ఆ కార్పొరేషన్ నేను వదులుకోవాలి. మరి నేను ఇంత త్యాగం చేశాను. మరి ఏంట్రా అంటే హైదరాబాదులో చిన్న చిన్న మనస్పర్ధలతోని ఒక 10 మంది 15 మంది మనస్పర్ధలతోని అది జిల్లాలకు తాకుతుంది. జిల్లాలో విడిపోయే ప్రమాదం వస్తూ ఉంది. జిల్లాల నుంచి గ్రామాలలో కూడా విడిపోయే ప్రమాదం వస్తూ ఉంది. దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. మన కులం ఐక్యంగా ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా కలిసిమెలిసి పనిచేయాలా. ఎన్నికలప్పుడు తప్ప పార్టీలకు అతీతంగా మనం ఉండాలి. ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీలకు చెందితే ఆ పార్టీలకు ఓట్లు వేయించుకుంటారు, అదొక భావం. కానీ ఎన్నికలు ముగిసినాయి అంటే మన కుల ఐక్యతకి నిదర్శనంగా ఉండాలి. కుల బిడ్డలు ఎవరైనా పోటీ చేస్తున్నప్పుడు వారు ఏ పార్టీని చేయాలి, వారికి అండగా ఉండాలి. ఇట్లాంటి ఆలోచన మనకు రావాలి. కులంలో ఏర్పాటువాదం రావద్దు, కులంలో విడదీసే భావం రావద్దు. ఇవాళ
ఈ రకంగా వస్తే మనం ఐక్యతతో ముందుకెళ్ళగలుగుతాం. మీ అందరికీ తెలుసు, కుల చరిత్ర అనేది వందల వేల సంవత్సరాల కింద చరిత్ర. రాజ్యాలని పాలించిన వాళ్ళం మనం, రాజులుగా ఉన్న వాళ్ళం, యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళం మనం. ఆ తర్వాత ధనాన్ని ధాన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించిన వాళ్ళం. అందుకనే పురాలను వదిలి గిరులను పట్టుకొని మనం ధాన్యాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించిన క్షత్రియులుగా గిరి క్షత్రియుగా వచ్చింది. మీ అందరికీ ఇంకొక విషయం తెలవాలి. మొట్టమొదట విత్తనాలను అభివృద్ధి చేసిన కులం, విత్తనాభివృద్ధి చేసిన కులం, విత్తనాలని రైతులకి సరఫరా చేసిన కులం పెరగ కులం విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయదారులుగా మనం సెట్ అయిపోయాం. మీకు మరొక విషయాన్ని కూడా చెప్తాను. మన కుల చరిత్రలో ఇంకొక చిన్న అంశం. ఇద్దరు రాజులు, శ్రీకృష్ణదేవరాయల కాలం అది. ఇద్దరు రాజులు యుద్ధం చేయాలంటే సాయం చేసేవాళ్ళు. అంటే ఆ ఇద్దరు రాజులే యుద్ధం చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరు రాజులకి ధనాన్ని ధాన్యాన్ని సహాయ సహకారాలు అందించిన వ్యక్తి పెరగకుల వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. నీతి నిజాయితీని పాటిస్తుంది. పెరగకులం అంటే ధర్మ మార్గం నడుస్తుంది. పెరగకులం అంటే మాట ఇస్తే తప్పకుండా నిలబడుతుంది. మరి ఇట్లాంటి కులంలో మనం పుట్టినందుకు మనందరూ కూడా గర్వించాలా? మరి గర్వించి ఏం చేయాలా? కులాన్ని విడదీసే వాళ్ళని పట్ల మాట్లాడాలా, వారికి అర్థమయ్యేలా చెప్పాలా. వాడు అర్థం చేసుకునే స్థితిలో ఉంటే వాడు ఒక్కరిని అక్కడ ఉంచేసి కులమంతా ఐక్యంగా నిలదించాలా. ఇవాళ నేను ఇక్కడికి వస్తా ఉంటే నాకు కాల్స్ వస్తా ఉన్నాయి, అన్నం రావద్దు అంటారు. మరి నాకైతే కాళ్ళ లోపం కనబడతా ఉంది. మరి మన వాళ్ళు కొంతమంది మనుషుల లోపం మనం పెట్టుకుంటే ఏం చేయాలా? దానికి ఏమంటే ఇస్తాం. కాబట్టి మన కుల హక్కులు మనం సాధించుకోవాలంటే, మన కుల సంక్షేమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా రాజకీయంగా ముందుండాలి. మనం ఏ పార్టీ మనం నియమిస్తారన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మీరు అన్నిగా భావించవద్దు. కులం ఐక్యత కోరుకునే వాళ్ళందరి చేతులు లేపండి. ఒకసారి ఆ వీడియో తీసుకోవాలి. జై పెరిక! నిజామాబాద్ పెరిక కుల ఐక్యత! నిజామాబాద్ పెరిక కుల ఐక్యత! జై పెరిక! ఖచ్చితంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మనకి సీతక్క గారు ఉన్నారు. మనందరికీ అక్క, నాకు సొంత అక్కతో సమానం. వారి నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ స్థలానికి నేను 2 రోజుల్లో నేనే స్వయంగా లెటర్ పెడతాను. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరూ కూడా మీ అందరి దీవెనలు నాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ అందరి ఇళ్లలో ఒక తమ్ముడిగా, ఒక చిన్న తమ్ముడిగా మీ అందరికీ కూడా పనిచేస్తానని, మనందరం కలిసికట్టుగా ఉండాలని మనం కోరుకుంటూ మరి పెరగకుల ఐక్యతని మనం పెంపొందించుకోవాలన్న విషయాన్ని తెలియపరుస్తూ ఇంత రాజభవనం కట్టుకున్నాను. అసలు కూడా ఇదేనట్టుంది. ఎంత బాగుంది భవనం చూడండి, ఒక ప్యాలెస్ లెక్క ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి ఉండాలా ఉంటుందా? మీ అందరికీ అందుబాటులో ఉంటాను. వీళ్ళిద్దరిని కూడా మీరు అందరూ దీవించండి. మరి మీరు ముగ్గురు అంటే విష్ణు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు. మరి వీళ్ళని ఎవరు పోస్ట్ చేయండి మీరే ఇయ్యాలి. శంకర్ గారు తన కూడా రావాల్సింది కాబట్టి, కానీ ఏంటంటే తన ఏదో నామినేషన్ ఢిల్లీలో ఇవ్వాలని ఖచ్చితంగా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళిండు. లేకుంటే తన కూడా 100% వస్తా అని కూడా మన సార్ ఎమ్మెల్యే సార్ గారు కానీ దినేష్ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది. మరి అదే మనకు ఇప్పుడు వచ్చిన ముద్దు బిడ్డ అయిన ముద్దురేని వీరయ్య గారు మనకు ఏదైతే తన సహకారాలతో మన గులాబ్ రెడ్డి కోసము ఏ విధంగా పోవాలా, మరి ఎట్లా పోవాలా, మనం అందరం కలిసి ఉంటేనే
పట్టు వస్తుంది. మన అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలో ఎవరు గెలవాలన్నా మన కులం ఒక ఓటు బ్యాంకు ఇంపార్టెంట్, మన కులం ఒక ఏ ఊర్లో కూడా మన కులం ఒక ఐక్యత ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే ఏ కులం ఏ రాజకీయంలో పార్టీలు ఉన్నామని ఎవరైనా గెలిచినా కానీ మనం రాజకీయం అయిపోయిన తర్వాత కలిసికట్టుగా మనం అభివృద్ధిలో ముందుండాలని కోరుకోవడం చెప్పడం చాలా సంతోషకర విషయము. అదేవిధంగా మనకి ఏదైతే ఫండింగ్ ఇస్తా అన్నారో తన సహకారాలతో కూడా మేము కూడా ముందుండి నడుస్తామని కోరుకుంటూ మరి స్థానిక ఎమ్మెల్యే అయిన ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరి శాల్వాస్ సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని మేము కోరేది ఏంటంటే మరి మన సంఘానికి సార్ పార్టీకి అసలు లేదు, కొంచెం బాగుని ఆనుకొని ఉన్న స్థలంలో మేము టౌన్లో వాటర్ పోయే విధంగానే ఉంచుతాము. బాగునేవి ముంచెయ్యము, మేము బాగునే అడ్డంగా ఉన్నాము. కానీ కొంచెం మా కార్లు బైకులు అక్కడ పెట్టుకొని ఇక్కడ మాకు ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంత పెద్ద స్థలం కట్టుకున్నాం. మరి ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు, కులం విషయంలో కూడా మాట్లాడింది. కాబట్టి నేను కొంత వారికి క్లారిటీ తెలుసుకున్నాను. ఏంటంటే సార్ మీరు ఆలోచించండి, మీరు చెప్పారు అందరూ ఒకటి కావాలన్నారు, మేమందరం ఒకటై వాళ్ళు ఏ పోస్టులు అడిగితే ఆ పోస్టులు కూడా ఇచ్చినాం. వాళ్ళకు 3 పోస్టులు కావాలంటే కూడా 3 పోస్టులు ఇచ్చేసినాము. ఇచ్చేసి మరి ఈరోజు ప్రోగ్రామ్ రమ్మంటే ఒక 10 మందే ఉంటారు. వాళ్ళు 10 మందే ప్రోగ్రామ్ అంతా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ రాకుండా లాస్ట్ టైం ఫ్లెక్సీని కూడా కట్ చేసారు. ఈ పార్కింగ్ స్థలాన్ని మీరు మీ బాధ్యతగా మీ వంతు బాధ్యతగా నెరవేర్చుతారని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు జై పర్క, జై పెర్క. ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు మరియు ఈనాటి సభాధ్యక్షులు జిల్లా పెరిక సంఘం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు మైదం రాజన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు మండా వెంకటేశ్వరరావు గారికి, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ సోదరుడు తాయర్బి నందన్ గారికి, పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి, కోశాధికారి లక్కర్ శ్రేణు గారికి, పెద్దలు డాక్టర్ కౌలయ్య గారికి, కానగంటి రాజయ్య గారికి మరియు వేదిక మీదున్న రాష్ట్ర జిల్లా మరియు నగర పెరిక సంఘ సభ్యులకు, వేదిక ముందున్న జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్ద సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే వచ్చింది లేటు, చాలాసేపు అవుతుంది, లంచ్ టైం కూడా అవుతున్నది. 2 విషయాలు మాట్లాడితే నాకు ఈ పెరిక సంఘం ప్రారంభించినప్పటి నుంచి ఈ సంఘంతో మీకు అనుబంధం. ఇక పెరిక సోదరులకు నేను ఇక్కడే పుట్టి పెరిగినందుకు పెరిక సంఘంలో ఉన్న 3 తరాల నుండి 3 తరాల వాళ్ళతోటి నాకు సంబంధం ఉంది. మాకన్నా సీనియర్లు, నా తోటల్లో చెందున్నారు చాలామంది, యూత్ కూడా సంబంధం ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక స్థలం విషయం అధ్యక్షులు మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా తాయర్పై. మా తాయర్పై ఏదైనా అంటే మా సుదర్శన్ రెడ్డి సార్ ఏది కాదన్నాడు. తప్పకుండా నాలుగు ఎక్కడ సహకారం ఉండదు, ఎందుకంటే ఇది అర్బన్లో ఉన్నది. ఏదున్నా కానీ ఎవరు చేసినా కానీ క్రెడిట్ నాకు కూడా వస్తుంది. ఇంకా సిడిపి ఫండ్ అడిగినారు, 25-26 నెలలైంది, ఇప్పటి వరకు ఏమీ రాలేదు. డి శ్రీనివాస్ పెద్దలప్పటి నుంచి ఇప్పటి వరకు నాయకులు వారి ఫండ్ నుంచి, సిడిపి ఫండ్ నుంచి, ఎంపీ ల్యాండ్ ఫండ్ నుంచి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఇది చాలా చిన్నది, ఇలా స్కూలు మా మన్మరాలు చదివితే 3-4 రూమ్లతో రావాలంటే వానకాలం అంటే
ఆ కారణం నుంచి ఇంటికి రావాలంటే 10 నిమిషాలు పడుతుంది బురదల అక్కడ వెహికల్ పెట్టేసి నడుచుకుంటూ రావాలి. ఇంత పెద్ద గొప్పగా నిర్మాణం చేసినంటే చాలా నిజంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాను. ఇలా నగరంలో ఉన్న అనేక కుల సంఘాల భవనాల కంటే గొప్పగా ఉన్న భవనం అంటే పెరుగ సంఘం. ఇంకా అంటే అందరూ 5 లక్షల రూపాయలు ఇచ్చిన మ్యాక్సిమము. నా ఎమ్మెల్యే కూడా వస్తే నేను 6 లక్షలు ఇస్తాను. మీ అందరికీ తెలియజేస్తాను. 1 లక్ష రూపాయలు ఇస్తాను. టీడీపీ బాగా వస్తారు, తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తెలియజేస్తూ, అదేవిధంగా సంఘం అంటే ఒక కుటుంబం, కులం అంటే ఈ రోజులలో రాజకీయంగా ఎదగాలంటే ఐక్యమత్యం చాలా ముఖ్యం. ఏ సంఘానికి అయినా కానీ దీంట్లో ఇక మనం సంపాదించేది లేదు, ఏం లేదు. సేవ, సంఘం అంటేనే సేవ. సంఘం అంటే సేవ చేయడానికి అవకాశం ఇవ్వడం అనేది. కనుక ఐక్యమత్యంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ భయపడుతుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది. అరే ఈ సంఘం ఇంత ఐక్యమత్యం ఉంది, ఒక్కరు చెప్తే మొత్తం అందరూ కూడా ఫాలో అవుతారు, ఒక్కరు చెప్తే ఇన్ని ఓట్లు మొత్తం వాళ్ళు ఒక్కటే సైడ్ అని ఒక ఐక్యమత్యం చాలా అవసరం. ఎందుకంటే ఐక్యమత్యమే మహాభాగ్యం. అంటే మీరందరూ కూడా సంఘం అంటే రాజకీయం కాదు, సేవ. ఇంకా ముందు సేవ చేయాలని పేద పెరుక సభ్యులకు వీలైనంత మీరు ఇస్తున్న అవకాశం ఏదైతే సేవ ఉందో ఇంకా, ఎందుకంటే పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని కులాలలో విద్య కోసం, వైద్యం కోసం అనేక పేద కుటుంబాలకు ఇంకా మీరు చేస్తున్న సహకారం ఇంకా ఎక్కువ చేయాలని, అదేవిధంగా ఐక్యమత్యంగా మీరు అందరూ ఉండాలని, నా వంతు సహకారము ఎప్పుడు ఉండాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకు అవకాశం పిల్లలందరినీ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి మీ సంఘ అధ్యక్షులు రాజన్న గారు, రమేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు తాయారు గారు, వీరయ్య గారు, అలాగే గంగాధర్ గారు, డాక్టర్ గౌలయ్య గారు, మీ అందరికీ ముందుగా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీ సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మీ ముందు మాట్లాడాలంటే నాకు ఇంట్లో సొంత మనుషులతో మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యే రోజు నుంచి చివరి దాకా బాగా అంటిపెట్టుకున్నటువంటి వర్గం, కులం ఏదన్నా ఉంది అంటే పెరిగి వాళ్ళని చెప్తారు. ఇక్కడ రామచంద్రపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో మాదాపూర్ కానీ, కేఎస్పేట కానీ, నల్లవెల్లి కానీ, అక్కడక్కడ కొంతమంది ఉన్నా అంత అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలను మాత్రం నేను చెప్తాను. మిగతా వాళ్ళలో కొన్ని మార్పులు చేర్పులు చూశాను కానీ ఈ వర్గంలో మాత్రం ఆఖరిదాకా మార్పు నేను చూడలేదు. ఆ విధమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళుగా నేను తెలియజేసుకుంటున్నాను. మొదట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ కులాలేంది, కుల సంఘాలేంది, అందులో కమ్మాళ్ళకో రెడ్లకో ఈళ్ళ సంఘాలేంది అనుకుని గట్టిగా నమ్మేటువంటి వ్యక్తి నేను. కానీ ఓట్లకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, తెలంగాణ మన ప్రాంతంలో కుల సంఘాల ప్రభావం ఏంటో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు నేను చూస్తా ఉన్నాను. ఒక చైతన్యపరచడానికి ఆంధ్రాలో కులాల పోరాటం చూశాను కానీ
కుల కట్టుబాటుతో కుల సంఘాల యొక్క బలం, ఆ కులాల మీద ఆ సంఘాలకు ఉన్నటువంటి ప్రభావం నేను ఈ 30-40 ఏళ్ళలో చూశాననే మాట చెప్తాను. కనుక మన దగ్గర చైతన్యం రావాలంటే సంఘాలతో పాటు మీరందరూ కూడా బలపడాల్సిన అవసరం ఉంది అని నేను నమ్ముతా ఉన్నాను. స్పీచ్లు ఇస్తూ ఉంటారు, కులాలని వాటి కుల సంఘాలని విమర్శిస్తారు, కానీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అందరూ కుల సంఘాలతోనే బేరాలు మొదలవుతాయి. అపార్థం చేసుకోవద్దు, మీతో వాడు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అటువంటి దాన్ని మీరు ఉపయోగించుకొని మీరు బలపడడానికి, ఉదాహరణ కింద వేరే గారు చెప్పినట్టు నాకు కూడా తెలుసు, పెరిగే సంఘాలు పెరిగే కులం కొద్దిగా చిన్నదే అన్నంత మాత్రాన అదేదో తక్కువ అనే మాట. ఈ జిల్లాలో అనుబంధం ఉన్నటువంటి సంఘాల్లో గోవర్ధన్ కానీ, అక్కడ మా బుద్ధ రాజేశ్వర్ కానీ, అలాగే వెంకటేశ్వరరావు గారు కానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి వర్గం, మీరు చైతన్యం ఉన్నటువంటి వర్గం. ఇంకా మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, రాకముందు నుంచే మీ వర్గంతో నాకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. కనుక మీ అందరినీ కోరేది, కాలం మారింది, మారుతూ ఉంది. మీరు కూడా చదువులతోటి ఇంతో అంతో వ్యాపారాల్లోకి చైతన్యమైనటువంటి దిశగా ఆలోచించాలని మీ సంఘాలని నేను కోరేది ఏంటంటే, సంఘ భవనాలకు ఇప్పించడంలో చిన్న బాధ, భవనాలతో పాటు కొద్దిగా డబ్బులు ఇప్పించి చేయడం ఒక భాగం. కానీ మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని మిమ్మల్ని బాగా చేయాలి. మా దగ్గర తీసుకుంటే నిజామాబాద్లో కాంట్రాక్టర్ తీసుకుంటే రాజయ్య గారి ఫ్యామిలీ నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ, కొద్దిగా ఉన్నతంగా చేసుకునేటువంటి అతి తక్కువ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ. చిన్న చిన్న కాంట్రాక్టులు మా రాజధాని చిన్న చేసుకుంటారు తప్ప ఇంకా కూడా అభివృద్ధి రావాల్సింది, పట్టుదల రావాల్సింది మీ వర్గాలు. కానీ ఇంకా కూడా మీరు వస్తేనే మీరు అభివృద్ధి చెందుతారు తప్ప ఇంకా ఎవరి మీద ప్రభుత్వాల మీద ఆధారపడితేనో ఈ వస్తున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఈ కార్పొరేషన్తో వచ్చే డబ్బులతోనో దీంతోనో మాత్రం సాధ్యం కాదు అనే మాట కొంచెం మీ ఎవరికైనా బాధ అనిపించచ్చు, కానీ వాస్తవాలు చెప్తున్నారు. మీ అంతటికి మీరు స్వయం సమృద్ధిగా అటు విద్యారంగంలో మిగతా దాంట్లో పోటీ పడి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరినో విమర్శించేనో ఎవరినో మాట్లాడితేనో అయ్యేది కాదు. రాజకీయంగా మీరు తక్కువైనా కొద్ది పోస్టులు వచ్చినాయి, పోస్టుల గురించి కాదు, మీలో కులం మీద ఓట్ల మీద లెక్కలేస్తే సీట్లు తక్కువ వస్తాయి మీకు. కానీ మీలో నాయకత్వం మారి. ఆ రోజున కామారెడ్డిలో గవర్నర్గా ఇచ్చేటప్పుడు నాకు తెలుసు, అక్కడ నేను అయ్యో పలానా ఉన్నటువంటి సంఘానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మన జిల్లా పరిషత్లో ఓట్లు వచ్చినాయి, గవర్నర్కి లేవు అనేటువంటి మాట్లాడవచ్చు. నాకు తెలుసు కాబట్టి చెప్తాను. అలానే మిగతా వెంకటేశ్వర గారు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఒక బీసీ వర్గాల్లో మిమ్మల్ని ఒక వర్గంగా ఆ రోజు చూశాం కాబట్టి మీకు వచ్చినాయి. 4-5 సార్లు మీకు నాయకత్వం వచ్చింది, ఎంపీలు దాకా వచ్చినాయి. కనుక మీ అందరూ నేను కోరేది, మీలో నాయకత్వాన్ని పెంచుకోండి. కులబలంతోనే కాదు, మీలో వ్యక్తిత్వంగా ఎక్కడికక్కడ నాయకులుగా స్వయంగా మీరు వస్తే తప్పకుండా రాజకీయ పార్టీలు పిక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా నాయకులుగా పెరగండి అని తెలియజేస్తా ఉన్నారు. ఇందాక సోదరుడు మాట్లాడుతూ ఉంటే మా బడగలని బోధన చదువుల్లో ఉందని, బోధనలో కూడా మండల స్థాయికి వచ్చిందని ఇవాళ ఎడ్యుకేట్గా ఉన్నప్పుడు ఎక్కడో నాకు ఒక సంతోషం, ఒక్కొక్క మెరికిలాగా ఒక ఆడశక్తి కూడా మీ దగ్గరికి వచ్చింది అని నేను మనసులో అనుకున్నాను. అట్లాగే మీలో కూడా అక్కడక్కడ అన్ని మండలాల్లో ఇక్కడ 40-40 ఊళ్ళు ఉన్నాయి. ఓటు చూస్తే 12,000 ఓటింగే ఉంది.
ఓటింగ్ కులం కాదు. ఈ రోజున సమాజంలో మార్పు రావాలని, బీసీ వర్గానికి అధికారం రావాలని అందరూ అన్ని పార్టీలు వేదిక మీద మాట్లాడుతున్నాయి తప్ప ఆచరణలో వచ్చేటప్పటికీ మీలో పోటీలు మీకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున ఆ వర్గంగా వచ్చిన చైతన్యంతో అట్టడుగు వర్గాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో మాకు వాటా కావాలని అడిగే ముందు ఎక్కడికక్కడ మీరు చైతన్యవంతులై దీన్ని బాగా పంచుకునే విధంగా మీరు ముందుకు రావాలి. మీలో వచ్చిన మార్పే మీకు బలం అనే మాట ఒకటి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే రాగానే అడిగానే భవనం అయితే బాగా ఉంది కానీ పార్కింగ్ కనపడలేదు రాజన్న అనే మాట నేను గుర్తు చేశాను. కనుక కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట అర్థమవుతుంది. నేను చెప్పాను వాగు పూడిస్తే కష్టం కానీ ఏమాత్రం అవకాశం ఉందా ఇప్పించేదానికి తప్పకుండా అందరం ప్రయత్నం చేస్తామని, ఇంత చక్కటి భవనాన్ని చూస్తూ ఉంటే చిన్నదే అయినా చాలా ముచ్చటగా ఉంది, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంతటి మంచి భవనంలో మమ్మల్ని అందరినీ మీలో ఒక వ్యక్తులుగా, అధికారులున్నా లేకపోయినా మీలో వ్యక్తులుగా గుర్తించి పిలిచినందుకు మాత్రం మనసారా మిమ్మల్ని అభినందన తెలియజేసుకుంటూ సెలవు. మా కులస్తులకు ఇక తాయపిల్లలు కానీ మీరు కానీ గంగన్న కానీ ఎప్పుడు ఏ పార్టీలో ఉండే అనే ఉద్దేశం లేకుండా హక్కున నేర్చుకునే మీ వ్యక్తులను ఎప్పుడు పదవి ఉన్నప్పుడు లేనప్పుడే మెప్పించుకోవడం మా గొప్పతనం అన్నది. ఎందుకంటే మాకు స్థానికంగా ఉన్న పెద్ద మీరు ఎంత ఉన్నా మీరు పదవిని పిలవడం మా గౌరవంగా భావిస్తూ మరి మీరు ఏదైతే మా కులానికి మరి మీరు అనుకున్నట్టుగానే మేము అనుకున్నట్టుగానే మా స్థలం ఏదైతే ఇక్కడ ఉంటున్నామో ఆ స్థలం కూడా ఇప్పడానికి మీ సహకారాలు మాకు కూడా అవసరము. కాబట్టి మేము మీ ఫండ్స్ కానీ ఇది కానీ ఏదున్నా కానీ మేము హెల్ప్ తీసుకుంటామన్నా, అదేవిధంగా మేము చెప్పినందుకు ఇక్కడ వరకు వచ్చి మీరు మా మా కులస్తులకు ఉద్దేశించి మాట్లాడిన ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఏదైతే స్థానిక ఎంపీ అయినా స్వాగతం అన్నా. వెంకటేశ్వరరావు గారు, మా సోదరులు తయారు రంజాన్ గారు, పేరికా సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి, జిల్లా స్థాయి చాలా వర్గాలు చాలా మాట్లాడారు. ఎవరు ఏం మాట్లాడారో తెలియదు కానీ మేము అభివృద్ధి కావాలా, అభివృద్ధి చెందాలని మీరు మాట్లాడితే ఇది చూస్తే ఇంతకంటే అభివృద్ధి ఏమా అని అనిపిస్తుంది. బ్రహ్మాండమైన ఫంక్షన్ కట్టి చక్కగా ఉంది హాల్. ఈ గురించి మండ వెంకటేశ్వర గారు పెద్దలు చాలా చక్కగా వర్ణిస్తూ చెప్పారు. హాల్ ఏ విధంగా ఉంది, హాల్లో ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది అనేసి. కనుక రోజు మారుతున్న రాజకీయ పరిణామాల దృష్టి కానివ్వండి, రోజు మారుతున్న ఈ సమాజ దృష్టి కానివ్వండి, రాజకీయాల సమీకరణలో భాగంగా కానివ్వండి, పెద్దలు ఇందాక మండవారి చెప్పినట్టుగా కుల సంఘాల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా పెరుగుతుంది. అటువంటి తరుణంలో మరి మనకు సంబంధించి మన పెరుగ కులానికి సంబంధించి రాజకీయ పరంగా ముందుకు రావాలనే ఆలోచనతో ఎక్కడన్నా మాట్లాడినప్పుడు రాజకీయ పరంగా, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, టీఆర్ఎస్ వారు ఉంటారు, ఇంకా ఇతర పార్టీ వాళ్ళంటే ఒక కులానికి సంబంధించిన సంఘం ఎవరు కూడా ఒక పార్టీతో ఉంటారు. ఎవరి అభిమానం వారిది, అభిమానం ఉన్న పార్టీతో ఉంటారు. కనుక మీరు ఎక్కడైనా సంఘాల మీటింగ్లు పెట్టినప్పుడు మా పెరిక సంఘానికి ఎన్నికల్లో ఏదైనా అవకాశం ఇవ్వండి అని కోరుతారు. దయచేసి ఎక్కడ కూడా ఏ పార్టీతోని కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోని కూడా
సర్పంచ్ చేయండి, జడ్పీటీసీ దయచేసి ఎప్పుడూ కోరకండి నా యొక్క చిన్న విన్నపమని కోరుతా ఉన్నాను. మనం గట్టిగా ఉన్న రోజు, మనం మాట్లాడే విధానంలో మార్పు వచ్చిన రోజు, రాజకీయ పరంగా మీరు ఎదగాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు వస్తుంది, మీ వాకిట్లోకి వస్తుంది, మీ ముంగిట్లోకి వస్తుంది, మీ సంఘానికి వస్తుంది, వచ్చి మేము మీకు టికెట్ ఇస్తాం, దయచేసి మీరు మా పార్టీ పక్షాన్ని నిలబడడానికి పరిస్థితులు వస్తాయి. కనుక ఆ యూనిటీ అనేది చూపించాలని కూడా సందర్భం కోరుతా ఉన్నాం. దానికి అనుగుణంగా మనం ఈ సొసైటీలో, ఈ సంఘాల్లో మనం తలెత్తుకునే విధంగా తిరగాలనుకుంటే దయచేసి పిల్లల్ని చక్కని చదువులు చదివించండి. అదే పెద్ద పెట్టుబడి. నేను పేదవాడిని, నా కొడుకుని చదివించలేనేమో, నా స్టడీ ఆపేస్తానేమో, చదువుకోకుండా నాయన అనే మాటలు వదిలేయండి. మీరు పడే కష్టం ఆ పిల్లలు చూస్తారు, ఆ చూసి ఆ కష్టంతో పాటు ఇంకా కష్టపడి మా అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు, నేను కష్టపడి చదవాల్సిందే అనే భావన వాళ్ళ లోపల పెరిగినప్పుడు మీరు ఇంట్లో వ్యవసాయం చేస్తారా, మీరు ఇంకా ఇతరత్ర బిజినెస్లు చేస్తారా, మీ కష్టాన్ని చూసి మీ బిడ్డలు కానీ మీ కొడుకులు కానీ ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఉదాహరణగా సోదరుడు శంకర్ ఉన్నాడు. శంకర్ ఒక టీచర్, మామూలు టీచర్, టీచర్తో పాటు టీచర్లకు లీడర్ అయ్యొచ్చు. కానీ వాళ్ళ అబ్బాయి ఇండియన్ ఫారెన్ సర్వీస్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడు. అంటే ఆ విధంగా శంకర్ ఎవరంటే పేరుక శంకర్ ఎక్కడా ఇండియన్ ఫారెన్ సర్వీస్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాడు. అది మన కులానికి గొప్ప, మన కులానికి ఘనత. కనుక ఆ విధంగా కష్టపడితే బాగుంటుందని చిన్న చూశాను. 2005లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్కి. ఈ నిజామాబాద్ అనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే మీరు ఎవరైనా రికార్డ్స్ ఇంకా చెక్ చేయండి, మొత్తం పెరకాధికారి నిజామాబాద్ అనుకున్నాం. నేనే ఏదైనా పోలీసులంతా మొత్తం పెద్ద సంఘం పెట్టారు, పోలీసు సంఘం అని చెప్పి వాళ్ళతో జోకులు వేసేవాళ్ళు. సిఐ, ఎస్ఐ అందరూ కూడా 4 టౌన్, 3 టౌన్, 5 టౌన్, 1 టౌన్. ఒక్క మిత్రుడు బహుశా సైదయ్యనా సైదులు సిఐ వచ్చింది. వచ్చిన తర్వాత సైదయ్య ఉన్నదని చెప్పేసినారు. మళ్ళా సైదయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద సంఘం పెట్టేస్తే మీరే పాలించిందని జోకులు వేస్తే ఏందన్నా పట్టించుకునే వారు లేరు. అవకాశం వచ్చింది కాబట్టి అందరం వచ్చామన్నారు. అంటే నా చక్కగా చదువుకుంటా పోయి ఎవరి వాడు చేతులు లేపే కెపాసిటీ వాడు లేకుండా పోతే ఆటోమేటిక్గా మన అభివృద్ధి ఉంటుందని కూడా సందర్భంగా కోరుతాం. వస్తాం, సంఘాల పరంగా మీటింగ్ పెట్టుకుంటాం, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటాం. ఆ వర్గంలో ఉన్నప్పుడు మా వర్గానికి సంబంధించిన మన సామాజిక వర్గం వాళ్ళొచ్చి మనకు మన కుల సోదరుడు సాయం చేయండి అన్నప్పుడు మనం ఒక పైసా ఇచ్చే స్థాయిలో ఉంటే తప్పకుండా సాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి సరే మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. అందరం అన్నదంలో అన్ని కుల సంఘాల పంచాలు ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, రాజకీయపరమైన వైర్యాలు కూడా ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు వేరు, సంఘం వేరు, ఈ వైర్యాలు వేరు. మనం అభివృద్ధి కాలం, మన సంఘం అభివృద్ధి కాలంలో ఉన్నప్పుడు ఏ పార్టీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ సంబంధించిన అరవింద్ గారు ఉన్నారు. మీ సంఘానికి పార్లమెంట్ నుండి ఏం నిర్ణయిస్తాయి, పార్లమెంట్ నుండి ఏం నిర్ణయిస్తాడు. ఈ అర్బన్కి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మా రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ. అట్లా ఒక్కొక్కరు ఒక పార్టీకి సంబంధించిన నిధులు సేకరించడానికి మన సంఘాలకి ఎవరి దగ్గర కేవలం ఎన్నికలప్పుడే 15 రోజుల హోలీ పండుగ. ఆ హోలీ పండుగ అయిపోయిన తర్వాత అందరూ అన్ని పార్టీల వారు మేము ఎక్కడ మాట్లాడినదే చెప్తా ఉన్నాం, సమిష్టిగా జిల్లా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరుకుంటాం. కనుక అటువంటి తరుణంలో బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పార్టీ అధికారంలో ఉన్న వారి దగ్గరికి పోయి మన సంఘం అభివృద్ధి కొరకు నిధులు అడిగినా ఏదడిగినా తప్పేం లేదు. కనుక కలిసికట్టుగా ఉన్నప్పుడు అందరం ఎవరి దగ్గరికైనా వెళ్తాం, నిధులు అడుగుతాం, తీసుకొస్తాం. మనమే మన రానున్న తరాలకు మార్గదర్శకాలు. కనుక మీరు ఆ విధంగా కష్టపడాలి, ఆ విధంగా చేయాలి. తెలియదు కానీ కాదు, కానీ ఒక అన్నదమ్ముడుగా పిలిచాడు కనుక ఒక అన్నదమ్ముడుగా నేను ముచ్చట్లు చెప్పాలి. పెళ్లికి పోయినప్పుడు తప్పకుండా అక్షంతలు వేస్తాం. కనుక ఒక సమావేశానికి పోయినప్పుడు ఆ సమావేశంలో వర్గానికి సంబంధించిన వారి గురించి మాట్లాడి ఆశీర్వదించి సలహాలు ఇవ్వాలనే ఆలోచనతో చెప్తున్నా. ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ అన్నదమ్ముడుగా నన్ను క్షమించాలని కోరుకుంటూ అవకాశం వచ్చిన మీ అందరికీ, నా పెద్ద సోదరులకు, నా అమ్మ చెల్లెళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.
ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సంఘాన్ని మా సంఘానికి సార్ మేము 93లో సార్ జిల్లా మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు నారాయణ శ్రీనివాస్ గారు మాకు ఒక ప్లేస్ కూడా కేటాయించిండు. కానీ వాళ్ళు అనేక వల్ల దేని వల్ల మేము ఆ ప్లేస్ను పొందలేకపోయాము. ఆ రోజు కులానికి ప్లేస్ కూడా ఇచ్చిండుగా మేము తీసుకోలేకపోయినాం. కానీ మళ్ళీ తర్వాత మా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ప్లేస్ కొన్నప్పుడు మరి మొట్టమొదటిగా 5 లక్షలు నాన్నగానే ఇవ్వడం జరిగింది. తర్వాత అదే విధంగా మళ్ళీ ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మాకు ఈ సంఘానికి కిచెన్ షెడ్ మొత్తం లేదు సార్, కిచెన్ అసలే లేదు. ఒక 10 లక్షల రూపాయలు మీ ఎంపీ ల్యాండ్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన జిల్లా అందరికీ నమస్కారం. అరవింద్ అన్న గారిని మనకు అడిగే హక్కు ఉంది అనుకుంటున్నాను నేను. వారి నాన్నగారు ఇచ్చింది మనకు నీడే ఇచ్చారు. ఇప్పుడు మాకు వండుకోవడానికి తినడానికి జాబ్ బిల్డింగ్ లేదు. దాని గురించి తప్పకుండా మేము ఇవాళ ఈ కార్యక్రమానికి నూతన కార్యవర్గం, నూతన అధ్యక్షులు రాజన్న గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, కోశాధికారి వేణు గారు, అసోసియేట్ అధ్యక్షులు లింగం గారు, జిల్లా కోఆర్డినేటర్లు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా పెరుగ సోదరిమణులందరూ కూడా జై శ్రీరామ్. శుభాకాంక్ష. అందరు తెలిసిన వాళ్ళే, అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పెద్ద కంప్లైంట్ ఉంది స్టేజ్ మీద కూర్చున్నాం పెద్ద మనుషులు. దాని ఎందుకంటే పైసలు ఇన్నాం. పోటీకి 100%. హలో మీడియా డైనింగ్ హాల్ మీరు ఇచ్చారు మన కోసం. తప్పు నాదే అలే అడగలేదు. చాలా సంతోషంగా ఉంది సార్. మీ అందరికీ మన చాలా మంది తెలుసుకున్నాం. మండగారి దర్శనం అయింది, చాలా సంతోషం. రాజయ్య గారు చిన్ననాటి నుంచి ఆప్తులు, రాయపి రామదాస్ గారు అందరూ కూడా ఇక్కడ నన్ను ఆహ్వానించాను. ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్సిపల్ పంచాయతీ నడుస్తుంది కదా, మా పంచాయతీలు మాకు ఉన్నాయి, జర జల్దిపోయింది. నాకు పర్మిషన్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాత.